हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ఈ వీడియోలో మనం వారు అనేటువంటి సర్వనామంతో వెళ్ళడము అనేటువంటి క్రియని అన్ని కాలాలలో ఏ విధంగా చెప్పాలో నేర్చుకుందాము. ఆల్రెడీ నేను, నువ్వు, మీరు, మేము అనేటువంటి సర్వనామాలతో వీడియో పోస్ట్ చేశాను. ఒకసారి అవి కూడా వాచ్ చేయండి. వారు వెళతారు, వే జాతే హై. వారు అనేటువంటి వాళ్ళు అందరూ మేల్, ఓకేనా? అందరూ మేల్ అయినప్పుడు వే జాతే హై అనాలి. ఒకవేళ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు, పుల్లింగ్ స్త్రీలింగ్, మేలు ఫీమేల్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కూడా వే జాతే హై అని వాడాలి. ఒకవేళ వెళ్లే వాళ్ళు ఓన్లీ లేడీస్ అనుకోండి, వే జాతీ హై, వారు వెళతారు. ఈ జాతీ హై అనేది రోజు, తరచుగా, అలవాటుగా చేసేటువంటి పనులకు ఉపయోగించేటువంటి క్రియారూపం. సో ఒకసారి చూడండి. వే రోజ్ హైదరాబాద్ జాతే హై, వారు రోజు హైదరాబాదు వెళతారు. వే రోజ్ చాయ్ పీతీ హై, వారు రోజు టీ తాగుతారు. అలా రోజు, తరచుగా, అలవాటుగా చేసేటువంటి పనులని ఈ రూపంలో చెప్పాలి. ఓకే. వారు వెళుతున్నారు, వే జా రహే హై. వారు వెళుతున్నారు అందరూ లేడీస్ అయినప్పుడు వే జా రహీ హై. వారు వెళుతూ ఉండవచ్చు. రోజు తరచుగా చేసేటువంటి పనిలో డౌట్ ఉంటే వే జాతే హోంగే, వే జాతే హోంగే, వారు వెళుతూ ఉండవచ్చు. అదే ఫీమేల్ అయితే వే జాతీ హోంగి, వారు వెళుతూ ఉండవచ్చు. వారు వెళ్తూ ఉండవచ్చు. చేస్తున్న పనిలో సందేహం ఉంటే వే జా రహే హోంగే, వే జా రహే హోంగే, వారు వెళ్తూ ఉండవచ్చు. వే జా రహీ హోంగి, వారు వెళుతూ ఉండవచ్చు. వారు వెళ్తారు, వే జాయేంగే, భవిష్యత్తులో వెళతారు. వే జాయేంగే, అదే ఆడవారు. వే జాయేంగి, వారు భవిష్యత్తులో వెళతారు. లేదా రేపు అని చెప్పండి. వే కల్ జాయేంగే, వారు రేపు వెళ్తారు. వే కల్ హైదరాబాద్ జాయేంగే, వారు రేపు హైదరాబాదు వెళతారు. ఓకే. వెళ్ళేవాళ్ళు ఓన్లీ లేడీస్ అనుకోండి, వే హైదరాబాద్ జాయేంగి. వారు వెళితే వే జాయే, భవిష్యత్తులో పాజిబిలిటీ, జరిగే అవకాశం ఉంది. వే జాయే, ఇది రెండింటికి ఒకేలా ఉంటుంది. వారు వెళ్తూ ఉండేవారు, గతంలో తరచుగా వెళ్తూ ఉండేవారు. వే జాతే థే, వారు గతంలో జాతే థే. వే జాతీ థీ, వారు వెళ్ళేవారు. వారు వెళుతున్నారు, గతంలో అంటే నిన్న, కల్. వే కల్ జా రహే థే, వే కల్ జా రహే థే, వారు నిన్న వెళ్తున్నారు అంటే అప్పుడు ఏదో జరిగింది. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ ఉంటుంది. వే కల్ జా రహీ థీ, వారు నిన్న వెళుతున్నారు. వారు వెళ్ళిపోయారు, వే జా చుకే హై, వే జా చుకే హై, వారు వెళ్ళిపోయారు.
వెళ్ళి చాలా తక్కువ సమయమైంది, ఇప్పుడే అనేటువంటి సెన్స్ లో. వే జా చుకీ హై, వారు వెళ్ళిపోయారు. వే జా చుకే థే, వారు వెళ్ళిపోయారు గతంలో. వే జా చుకీ థీ, వారు వెళ్ళిపోయారు. వారు వెళ్ళారు. వే గయే, వే గయే. జానా అనేటువంటి క్రియకి భూతకాలంలో గయా, గయే, గయీగా మారిపోతుంది. వే గయే, వారు వెళ్ళారు. వే గయీ, ఆడవాళ్ళు అందరూ వెళ్ళారు అన్నప్పుడు వే గయీ. సో ఈ పైన చిన్న డాట్ ఉంది చూడండి, అది బహువచన రూపం అన్నమాట. వారు వెళ్ళారు. వే గయే హై, ఇప్పుడే కొంత సమయం ముందే వెళ్ళారు అని చెప్పాలి అంటే వే గయే హై, వే గయీ హై, వారు వెళ్ళారు. వారు వెళ్ళారు, చాలా సమయం అయ్యింది అని చెప్పాలి అంటే సహాయక క్రియని మార్చండి. వే గయే థే, వే గయీ థీ. వారు వెళ్ళి ఉంటారు, గతంలో వెళ్ళి ఉంటారు సందేహం. వే గయే హోంగే, వే గయీ హోంగి, వారు వెళ్ళి ఉంటారు. ఒకవేళ వారు వెళ్ళి ఉంటే అగర్ వే జాతే తో, అగర్ వే జాతీ తో, ఒకవేళ వారు వెళ్ళి ఉంటే. వారు వెళ్ళగలరు. నాతో పాటు వారలు చెప్పండి, వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. వారు వెళ్ళగలరు. వే జా సక్తే హై, వే జా సక్తీ హై, వారు వెళ్ళగలరు. వారు వెళ్ళగలరు భవిష్యత్తులో. వే జా సకేంగే, వే జా సకేంగే, వారు భవిష్యత్తులో వెళ్ళగలరు. వే జా సకేంగి, వే జా సకేంగి, వారు భవిష్యత్తులో వెళ్ళగలరు. వారు వెళ్ళగలిగారు, గతంలో ఆ పని చెయ్యగలిగారు. వే జా సకే, వే జా సఖీ, వారు వెళ్ళగలిగారు. వారు వెళ్ళగలిగేవారు. వే జా సక్తే థే, వే జా సక్తే థే, వారు వెళ్ళగలిగేవారు. అది లేడీస్ అనుకోండి అందరూ. వే జా సక్తీ థీ, వారు వెళ్ళగలిగేవారు. ఈ సక్కన, పాన, చుక్కున అనేటువంటి క్రియారూపాల యొక్క విడివిడిగా వీడియోస్ చేయడం జరిగింది. ఒకసారి వీలైతే అవి కూడా వాచ్ చేయండి. వారు వెళ్ళగలుగుతారు. వే జా పాతే హై, వారు వెళ్ళగలుగుతారు. వే జా పాతీ హై, వారు వెళ్ళగలుగుతారు. వారు వెళ్ళగలుగుతున్నారు. వే జా పా రహే హై, వే జా పా రహీ హై, వారు వెళ్ళగలుగుతున్నారు. వారు వెళ్ళగలుగుతున్నారు. వే జా పా రహే థే, వే జా పా రహీ థీ, వారు వెళ్ళగలుగుతున్నారు. వారు వెళ్ళగలుగుతారు. వే జా పాయేంగే, వెళ్ళగలరు, వెళ్ళగలుగుతారు. సక్కన, పానాకున్నటువంటి డిఫరెన్స్ చూడండి. వే జా పాయేంగి, వారు వెళ్ళగలుగుతారు. వారు వెళ్ళగలిగేవారు. వే జా పాతే థే, వారు వెళ్ళగలిగేవారు, అందరూ ఆడవారైనప్పుడు. వే జా పాతీ థీ, వారు వెళ్ళగలిగారు. వే జా పాయే, వారు వెళ్ళగలిగారు. వే జా పాయి, వారు వెళ్ళగలిగారు, అందరూ ఆడవారు అయినప్పుడు.
వారు వెళ్ళాలని కోరుకుంటున్నారు. వే జానా చాహతే హై. చాహతే హై. చాహన అంటే ఏదైనా అనుకోవడము, కోరుకోవడము. వే జానా చాహతీ హై. ఓకే, చాహతీ హై అందరూ ఆడవారు కోరుకుంటున్నారు వెళ్ళాలని. వే జానా చాహేంగే వారు వెళ్ళాలని కోరుకుంటారు భవిష్యత్తులో. వే జానా చాహేంగి వారు వెళ్ళాలని కోరుకుంటారు భవిష్యత్తులో. అందరూ ఆడవారైనప్పుడు చాహేంగి. వారు వెళ్ళాలని కోరుకున్నారు. వే జానా చాహతే థే. వే జానా చాహతీ థీ. వారు వెళ్ళాలి. ఉన్హే జానా హై లేదా ఉన్కో జానా హై అని కూడా చెప్పొచ్చు. ఈ వెళ్ళాలి, చదవాలి, నేర్చుకోవాలి అనేటువంటి క్రియారూపానికి కర్తకి కో పెట్టాలి. అంటే ముझको, तुमको, आपको, हमको, उसको. సో ఇప్పుడు వే ప్లస్ కో ఉన్కో అవుతుంది. దాని షార్ట్ ఫామ్ ఉన్హే. ఓకే, వారు వెళ్ళాలి. ఉన్హే జానా హై. ఇక్కడ సబ్జెక్ట్ కి కో వచ్చినప్పుడు క్రియారూపం ఎప్పుడూ కూడా పుల్లింగ ఏకవచనంలోనే ఉంటుంది. ఇక్కడ ఏ ఆబ్జెక్టు లేని పరిస్థితిలో పుల్లింగ ఏకవచనంలోనే రాయాలి. వారు వెళ్ళాల్సి ఉంది. ఉన్హే జానా థా. ఉన్హే జానా థా ఇద్దరికి కూడా అలానే వస్తుంది. వారు వెళ్ళాల్సి ఉంటుంది. ఉన్హే జానా హోగా. ఉన్హే జానా హోగా వారు వెళ్ళాల్సి ఉంటుంది. వారు వెళ్ళాల్సి వస్తుంది. ఉన్హే జానా పడతా హై. వారు వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పెట్టండి. వారు హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. ఉన్హే హైదరాబాద్ జానా పడతా హై. వారు వెళ్ళాల్సి వస్తుంది. ఉన్హే జానా పడేగా. ఉన్హే జానా పడేగా వారు వెళ్ళాల్సి వస్తుంది భవిష్యత్తులో. వారికి వెళ్ళక తప్పదు. ఉన్హే జానా పడా తప్పలేదు, వెళ్ళాల్సి వచ్చింది గతంలో. ఉన్హే జానా పడా వారికి వెళ్ళక తప్పలేదు. వారు వెళ్ళాలి. షుడ్ గో కంపల్సరీ. ఉన్హే జానా చాహియే. సో ఇక్కడ కూడా స్త్రీలింగ రూపం, పుల్లింగ రూపం ఒకేలా ఉంటుంది. వారు వెళ్ళాల్సి ఉండే గతంలో. ఉన్హే జానా చాహియే థా. ఇక్కడ స్త్రీలింగ రూపం కూడా ఉన్హే జానా చాహియే థా. వారు వెళ్ళాల్సి ఉండే. వారు వెళ్ళాల్సి ఉంటుంది. ఉన్హే జానా చాహియే హోగా. ఉన్హే జానా చాహియే హోగా. ఓకే, ఇలా వారు అనేటువంటి సర్వనామంతో వెళ్ళడం అనేటువంటి క్రియని భాషలో ఎన్ని రకాలుగా చెప్పొచ్చో అన్ని ఒక చోటకు చేర్చాము. आपको जाते जाते वीडियो లైక్ करना है. ఓకేనా, భూల్నా మత్, మర్చిపోవద్దు లైక్ చేయండి. థ్యాంక్ యూ.